వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం 4th సెమ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జెబ్రాలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ 10 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే డ్యామ్ షూర్గా పాస్ అయిపోతారు. సో వీటి గురించి నేర్చుకుందాం. ఓకే, సరే మనం క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా నేర్చుకోవాలా. నెక్స్ట్ 4 పాయింట్లు ఇచ్చి లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాడు, బట్ ఇందులో 3 పాయింట్లు లీనియర్లీ డిపెండెంట్ అంటాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫామ్గా ఎగ్జామ్లో నీకు కనబడుతుంది. ఓకేనా, సో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఏంటి, ఈ 2 స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఓకేనా, సో వీటి ఒక పీడిఎఫ్లు ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, అన్నీ మాట్లాడదాం. స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. 10 క్వశ్చన్లు నేర్చుకుంటే పాస్ అయిపోతారు అన్నప్పుడు వినడానికి జాగ్రత్తగా వినండి. సెకండ్ యూనిట్ డైమెన్షన్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఖచ్చితంగా నేర్చుకోవాలా. డైమెన్షన్ వి బై డబ్ల్యూ ఈక్వల్ డైమెన్షన్ వి మైనస్ డైమెన్షన్ డబ్ల్యూ, ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా వస్తుంది. ఓకేనా, ఇది సెకండ్ యూనిట్ నాన్న. సో వీటి యొక్క పీడిఎఫ్స్ అనేది మనం యాప్లో ప్రొవైడ్ చేసాము. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సరే యూనిట్ 3 చూద్దాం. ర్యాంక్ నిలిటీ థీరం ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో కనబడుతుంది. ఒకవేళ ర్యాంక్ నిలిటీ థీరం ఇవ్వకపోతే ఖచ్చితంగా ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ డైమెన్షన్ సమ్ వాల్యూ ఇస్తాడు. ఒక మూడు అంకెలు ఇచ్చి ఆర్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ డైమెన్షన్ వాల్యూ కట్టమంటాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కగా వస్తుంది ఎగ్జామినేషన్లో, ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారు, 6 క్వశ్చన్లు. ఫస్ట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా పాయింట్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్క. యూనిట్ 3లో ఎక్కువగా ర్యాంక్ నిలిటీ థీరమే వస్తుంది, కాకపోతే ర్యాంక్ నిలిటీ థీరం చాలా వరకు కష్టం అనిపిస్తుంది, అందుకు నేను ఈ క్వశ్చన్ ఎక్స్ట్రా ఇచ్చాను మీకు. ఓకేనా, సరే యూనిట్ 4కి వెళ్ళే ముందు మీరు మన యాప్ ఓపెన్ చేసిన వెంటనే రిజిస్టర్ అవ్వమంటుంది. రిజిస్టర్ అవ్వండి. ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ పేరు అడుగుతుంది, మెయిల్ అడుగుతుంది, రిజిస్టర్ అయిపోండి, లాగిన్ అయిపోండి. ఓకే, లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా సెమిస్టర్లు కనబడుతుంది. ఇది వెబ్సైట్ నాన్న, యాప్ మీకు వేరేగా కనిపిస్తుంది. ఈ విధంగా సెమిస్టర్స్ కనిపిస్తాయి, ఏ సెమ్ కావాలంటే ఆ సెమ్ తీసుకో. ఓకే, సో ఇప్పుడు 4th సెమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మీకు ఎవ్రీ కోర్స్ నేను 49 రూపీస్కే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, జస్ట్ 49 రూపీస్ ఆర్ 99 రూపీస్, ఈ రెండు ప్రైస్ సెగ్మెంట్లోనే ఉంటుంది. ఎవ్రీ సండే కోర్సెస్ మొత్తం 49 రూపీస్కి వచ్చేస్తాయి. ఓకే, సండే కాకుండా ఇంకే డే అయినా 99 రూపీస్ ఉంటుంది. ఓకే, సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే కొన్నిసార్లు మీకు 99 రూపీస్ పడుతుంది, కానీ కాంబో తీసుకుంటే మ్యాథమెటిక్స్ 2 పేపర్లు, ఫిజిక్స్ 2 పేపర్లు, కంప్యూటర్స్ 2 పేపర్లు, ఎంపీసీఎస్ 6 పేపర్లు కలిపి 300కి ఇవ్వడం జరిగింది. అంటే ఈచ్ పేపర్ 50 రూపీస్ పడుతుంది. లేదు సార్ నేను ఎంపీసీ వాళ్ళకి కూడా ఉంది నాన్న, మ్యాథ్స్ 2 పేపర్లు, ఫిజిక్స్ 2 పేపర్లు, కెమిస్ట్రీ 2 పేపర్లు, 6 పేపర్లు కలిపి 299, సేమ్ ప్రైస్ పడుతుంది. ఈచ్ సబ్జెక్ట్ 49 రూపీస్. 49 రూపీస్ పెద్ద విషయం కాదు కదా ఈ రోజుల్లో. సో ఎవ్వరు బ్యాక్లాగ్స్ ఉంచొద్దు. సార్ 49 రూపీస్ కూడా నేను కట్టలేను అనుకుంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనే మీకు ఫ్రీగా ఇస్తాను. ఓకే, 49 రూపీస్ కట్టలేను ఎవరు ఉండరు, ఎందుకంటే మనం మంత్ బ్యాలెన్స్ మన ఫోన్కే 250 రూపాయలు అవుతుంది. సో 49 రూపీస్ పెట్టి ఒక సబ్జెక్ట్ చదువుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఈజీగా ఉంటుంది. ప్రతి కోర్స్ మన యాప్లో ఉంటుంది. ఇంకా కొత్త కోర్సెస్ మొత్తం అన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి కోర్స్ ఉంటుంది. వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఉంటాయి. పీడిఎఫ్లు ఇచ్చేసి వీడియో క్లాసులు ఆపేయడం అలా ఉండదు. పీడిఎఫ్లు ఉంటాయి, వీడియో క్లాసెస్ మొత్తం అన్నీ ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు నీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, సరే మన వీడియోలోకి వచ్చేద్దాం. యూనిట్ 4 క్యాలీ హ్యామిల్టన్ థీరం ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఎయిగెన్ వాల్యూస్, ఎయిగెన్ వెక్టర్స్, ఇందులో మీకు క్యాలీ హ్యామిల్టన్ థీరం కానీ ఈ క్వశ్చన్ ఈ రెండు కలిపేప్పుడు రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది పక్కా. ఎగ్జామినేషన్లో బాగా నేర్చుకోవాలి. ఇప్పటికి ఎన్ని క్వశ్చన్లు అయ్యాయి, 8 క్వశ్చన్స్. ఈ 8లో మీకు 4 కన్ఫామ్గా ఎగ్జామ్లో కనబడతాయి. యూనిట్ 5 స్క్వేర్స్ ఇన్ఈక్వాలిటీ లేదా 3 పాయింట్లు ఇచ్చి ఆర్థోనార్మల్ బేసిస్ అంటారు. 100కి 99% ఈ 10 క్వశ్చన్లో మీకు 50 మార్కులు కన్ఫామ్గా వస్తాయి. అంటే 10 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు పక్కా పడతాయి ఎగ్జామినేషన్. మన దరిద్రం బాగలేకపోతే ఈ 5 యూనిట్లు 4 యూనిట్లు పక్కా వస్తాయి. ఎంత దరిద్రం బాగాలేకపోయినా 4 యూనిట్లు పక్కా. సో మ్యాక్సిమం 5 యూనిట్లకి 5 యూనిట్లు రావాలా. ఏమైనా పేపర్ టఫ్ చేసినా మన దరిద్రం బాగాలేకపోయినా 4 క్వశ్చన్లు పక్కా వస్తాయి. అంటే 40 మార్కులు పక్కా ఈ 10 క్వశ్చన్లు నేర్చుకుంటే. వీటితో పాటు ఒక 5 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 ఇచ్చాను. వీటికి ఆన్సర్స్ కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేశాను, మీరు వరి అవ్వక్కర్లేదు. సో ఈజీగా పాస్ అయిపోవచ్చు, చాలా సింపుల్. బ్యాక్లాగ్స్ ఉంచొద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మన వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలా, ఎగ్జామ్స్ అందరూ పాస్ అయిపోవాలి, ఎవరికి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో మీకు 49 రూపీస్ కూడా ఇష్యూ అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. నాకు కావాల్సింది జస్ట్
మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఈ విధంగా డిగ్రీలో కూడా మనకు ఒక ఛానల్ ఉంది, డిగ్రీలో కూడా అన్ని సబ్జెక్ట్స్ చెప్పిన సార్ ఉన్నారని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎడ్యుకేషన్ ఛానల్కి గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఇప్పటికీ 838 వీడియోలు చేసాం, అయినప్పటికీ 20K సబ్స్క్రైబర్స్ దగ్గరే ఉన్నాము. సో అదే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఇన్ని వీడియోలు చేసినందుకు మిలియన్స్లోకి వెళ్ళిపోతాయి, కానీ మనం 20K దగ్గర ఇంకా ఉన్నాం. ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి సో ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ వచ్చే టైంలో అయినా సరే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు అన్ని సబ్జెక్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఏం వరి అవ్వక్కర్లేదు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ నేను చేస్తాను. ఓకేనా? 49 రూపీస్కి మించి మీకు ఎలాంటి కోర్సుని నేను ప్రొవైడ్ చేయను. 49 రూపీస్కి మీకు అన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో ఖచ్చితంగా సార్ నేను ఏం చదవాలో నాకు తెలిసింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకే సబ్జెక్ట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా మీ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.